జనవరి 1వ తారీఖు నుంచి జనవరి 31వ తారీఖు వరకు సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించుకుంటే ఆరోగ్యరీత్యా జాగ్రత్తగా ఉండడం అనేది చాలా మంచిది. శత్రువర్గాన్ని నిర్వీర్యం చేయగల సత్తాను మీరు పెంపొందించుకుంటారు. సంపదలు కీర్తి కలుగుతాయి. స్నేహితులకు మంచి సహాయకారిగా ఉంటారు. కోర్టు కేసులు రుణముల బారి నుండి విముక్తులవుతారు. శరీరంలో స్వస్థత చైతన్యం కనబడుతూ ఉంటుంది. కుటుంబ సభ్యులతో అందరితోటి కూడా ఆనందంగా ఉంటారు. తల్లి సోదరవర్గం వారితోటి కొంచెం జాగ్రత్తలు వహించడం అనేది మంచిది. కష్టాల్లో ఉన్న ఇతరులకు సహాయకారిగా వ్యక్తిత్వాన్ని పెంచుకుంటూ ఉంటారు. పోటీ పరీక్షల్లో ఉద్యోగ విజయం పొందుతారు. అలాగే ప్రాజెక్టు వర్కుల్లో కూడా మీకు మంచి తెలివితేటలతో ముందంజలో ఉంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నింటిల్లోనూ కూడా విజయాలు సాధిస్తూ ఉంటారు. కొంత మానసిక వేదన అయితే మిమ్మల్ని వెంటబడుతూ ఉంటుంది. మీరు ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నారో ఆ ఉద్యోగం చేసే చోట మీకు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మీపై అధికారి లేదా సహోద్యోగులతో కొంత మీరు ఆ కోపం బాధ తట్టుకోలేక దురుసుగా వ్యవహరించే పరిస్థితి వస్తుంది. అంత దురుసుగా ప్రవర్తించకుండా ఉండి కొంచెం ఓపికగా ఉండడం అనేది ఈ మాసం అంతా చాలా మంచిది. మానసిక బలం పెరుగుతుంది. రుణాలు తీరుస్తారు. కొత్త లక్ష్యాలను చేరుకోవడానికి ప్రణాళికలు వేసుకుంటూ ఉంటారు. ఆంజనేయ స్వామి ఆరాధన, హనుమాన్ చాలీసా చదువుకోవడం, అమ్మవారి పూజలు నిర్వహించుకోవడం, లలితా సహస్రనామాన్ని పఠనం చేయడం అనేది చాలా మంచిది. శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దేవాలయాలు సందర్శించండి. రుద్రాభిషేకాన్ని నిర్వహించుకోండి. అలాగే 3 వారాలు కేతువుకు రాహువుకు మీరు ఉలవలు కేతువుకి, మినువులు రాహుకి దానం చేయడం వల్ల మీకు ఆరోగ్య విషయంలో కానీ, ఇతరత్ర ఉద్యోగ విషయంలో కానీ, ధనం విషయంలో కానీ, ఇతర అన్ని విషయాల్లోనూ కూడా మనసు చంచలం అవ్వకుండా సరియైన నిర్ణయాలు తీసుకునే అవకాశం లభిస్తుంది. కాబట్టి రాహు కేతువులసి ఒక్కసారిగా కేతువుకి ఉలవలు, రాహుకి మినువులు దానం చేయగలరు.